జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. పూతన అనబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను ఒక గుటకలో తాగాడు. ఆమె ప్రాణములను రెండవ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో పడిపోయింది. మృత్యు వస్తే రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి. అందులో మృత్యు ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది. ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది. అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది. ఆ పడిపోతే పోతన గారు అన్నారు, దారుణ లాంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును గండశైలాకృతి కల కుచయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు జాగుకట్టల పోలు చరణోరుహస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి దగడుపడుచు అన్నారు. అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే దారుణలంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును. నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది. ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి. పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా. ఆమె పడిపోయినప్పుడు గండశైలాకృతి కల కుచయుగంబు పెద్ద పెద్ద రెండు పర్వతాలు ఎలా ఉంటాయో ఆమె యొక్క స్తనములు అలా ఉన్నాయి. పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు పెద్ద దెబ్బ ఎలా ఉంటుందో ఆమె యొక్క పిరుదు అలా ఉంది. జాగుకట్టల బోలు చరణోరుహస్తంబు ఆ నదికి కాలవ తవ్వుతారు. ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనపడుతుంది ఆ కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి. షట్క్రోశములంటే ఇంచుమించు 13 కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం. కదిసి పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు. అంత పెద్ద కడుపు. చీకటి నూతుల జనయు నేత్రంబులు ఆమె కళ్ళు గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం చేత చీకటి నూతుల్లో ఉన్నాయి. అంతంత పెద్ద పెద్ద కళ్ళు. అంత భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోయింది. పడిపోతే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు యశోద రోహిణి ఇతరమైనటువంటి గోపాల బాలురు గోపకాంతలు ఆ పూతన పడిపోయిందని భయపడలేదు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి పిల్లవాడు ఈ శరీరంలో ఎక్కడ కింద పడిపోయాడో నలిగిపోయాడో ఇది వాళ్ళ భయం. ఎక్కడ పడిపోయాడో వెతకడానికి శరీరం 13 కిలోమీటర్లు, ఈయన 3 జాన్లు. ఈయన చంపాడంటే ఎవరైనా నమ్ముతారా? అది ఈశ్వర లీల. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్నారు. ఆ శరీరాన్ని పైకెత్తడం ఏం తేలికైన విషయమా? అసలు చూసేటప్పటికే హడిలిపోతున్నారు. మళ్ళీ లేస్తే గబుక్కుని అదో భయం. కాబట్టి పాపం వాళ్ళు ఎక్కడ కింద పడిపోతున్నాడో అసలు ఉన్నాడో లేడో వీళ్ళు వెతుకుతుంటే నేలంకూలిన మేటి పిందరముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులం. అది గోపకుల యొక్క భక్తి అంటే. వాళ్ళకి పుట్టినవాడు పరమాత్మ అని తెలియదు, వాళ్ళకి పరమభక్తి అంతే. వెతగ్గా ఆమె యొక్క 2 స్తనముల మధ్యలో ఆ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుణ్ణి ఆమె శరీరం నుంచి తీసి ఎత్తుకుని అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు, పిల్లాడు జడుసుకున్నాడేమో, ఇప్పుడంటే ఇలా ఉన్నాడు, రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు. లోకంలో ఒక లక్షణం,
ఆ గోపృచ్ఛము అంటారు. ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి. అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు. ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి. అసలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళైనా కూడా. శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి. గోమూత్రమున్ చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు. గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి. ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికిపాటు మానసిక ఉద్వేగము వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి. ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది. అందుకని గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ 12 నామంబులన్ అది పోతన గారి యొక్క ప్రయోగం. ఆ 12 ఏ 12 అంటే 12 విష్ణువుకి సంకేతం, 16 గణపతికి సంకేతం, 8 శివుడికి సంకేతం. ఒక్కొక్క అంకెని బట్టి అది ఎవరికి చెప్పారో చెప్పేయచ్చు. ఎప్పుడైనా 16 అన్నారనుకోండి అది గణపతిదని గుర్తు. సుముఖశ్చైకదంతశ్చకపిలో జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్న వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 గణపతి, 8 శివుడు. భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు. 12 నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణువు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ 12 నామాలు చెప్తాం కదా. చిత్రం ఏమిటంటే ఆ 12 నామాల్లో రామనామం ఉండదు. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం 12 నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి. అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు. అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి. అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు. అది సిద్ధాంతం. కాబట్టి ఆ 12 నామంబులను విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును హృషికేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి. కేవలం పురాణములు వినడానికే కాదు, ఆచరణ యోగ్యములై ఉంటాయి. అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి. ఎవరివి ఆ 12 నామాలు? ఆయనవి, కృష్ణుడివి. ఇప్పుడు ఆ 12 నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు? ఆయనకి. ఇది తెలుసున్నది ఎవరు? కృష్ణుడికి. వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే. ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా. వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే. కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే, అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ 12 నామంబులన్ గోమయం బలదేవి, ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ 12 నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు. కృష్ణుడు వాళ్ళకి దక్కాడా? కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా? వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు. దేని చూసి? వాళ్ళ ఆర్తిని చూసి. వాళ్ళు అనుకుంటున్నారు మాకు దక్కాడు, మా అదృష్టం. వాళ్ళ ప్రేమ అటువంటిది. కృష్ణుడిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురా నగరానికి వెళ్ళాడు. కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు. కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం, ఆయనకే తెలుసు, కారాగారంలో పుట్టాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు. ఉత్పాతములు వస్తాయి, నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు. గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో. మార్గమధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది. అడ్డంగా పడిపోయింది, పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు? 3 జానల పిల్లాడు.
అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా అంటే పోతన గారు అన్నారు, సాధ్యమే. ఎందుకు సాధ్యం అంటారా? విషధర రిపు గమనికిని విషగళస కొనునికి విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. విషధర రిపు గమనునికిని, ఆయన విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాడికి, విషగళస కునునికి లోకాల్ని రక్షించడం కోసమని క్షీరసాగర మథనమునందు ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుడు తనకి చిలికాడుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడికి, విషధరరిపు గమనునికి విషగళస కొనునికి విమల విషసయ్యనునికి, నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటున్నవాడికి, విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి, విషములంటే నీళ్లు, భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు, విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. విషభవ భవ జనకునికిని, ఆ బ్రహ్మగారికి తండ్రి గారైనటువంటి శ్రీమన్నారాయణుడికి విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క, చంపేశాడయా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.